జనక అయితే గనక నాకు ఇంకోటి అనిపించింది, సారీ, ఇప్పుడు జనక అయితే గనక దాని గురించి మాట్లాడాలి ముందు. టైటిల్ నాకు ఫస్ట్ హర్షిత్ గారు చూపించినప్పుడే ముందు కన్ఫ్యూజ్ అయ్యారు 2 రోజులు. అంటే నాకు కొంచెం కథ తెలుసు కాబట్టి కథ క్యాప్ట్ బేసిక్గా నాకు పాయింట్ సెటప్ అంతా తెలుసు కాబట్టి జనక అయితే గనక అనేది నాకు తెలుసు. బట్ వినగానే కొంచెం జూలకటక చట్పట్లాగా ఉంది, అది విచిత్రంగా అనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడున్న జనరేషన్లో సింగిల్ వర్డ్స్ అన్నీ నడుస్తున్నాయి, సింగిల్ వర్డ్లు ఇంగ్లీష్ వర్డ్లు. ఇందులో జనక అయితే కనుక సంస్కృతం ఏంటిది, ఇది ఎక్కుద్దా లేదా అనే ఎట్లా టైటిల్ని మీరు, అంటే కథ కరెక్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న ట్రెండ్కు విరుద్ధంగా ప్యూర్ తెలుగులో ఇలా ఎందుకు పెట్టాలనిపించింది అసలు? ప్రాబబ్లీ ఇందాక చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు, జంధ్యాల గారి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి సార్. చూసిన కొద్ది సినిమాలు ఆల్వేస్ చూశాను సార్. సో ఇంక జంధ్యాల గారు అంటే నాకు రైటింగ్ సైడ్ దేవుడి కింద లెక్క. సో మంచి తెలుగు టైటిల్ అంటే బాగుంటుంది అనుకుని చాలా ఆప్షన్స్ ఆలోచించాను సార్. ఎంతో కొంత ఇంగ్లీష్ వర్డ్ వస్తూనే ఉంది, ఇది ఎక్కడో ర్యాండమ్గా తగిలింది సార్. బట్ మీరు అన్నది నిజమే, చాలా మందికి అర్థం కాలేదు జనక అయితే కనుక అదేంటి అని. జనక అంటే జనక మహారాజా అని అడిగారు. యాక్చువల్గా దానికి ఆనందపడ్డా, అట్లీస్ట్ జనక మహారాజ్ తెలుసు మీకు. అదే టైటిల్ కొంచెం ఆగితే అర్థమవుతుంది. ముందు ఏ సినిమా జనక అయితే ఏంది జనక అయితే గనక కొంచెం ఆగితే క్లారిటీ ఉంది, కానీ చెప్పగానే అది అనిపించింది అసలు. నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇది అనుకుంటున్నాం అనగానే? నాకైతే హర్షిత్ గారు చెప్ప ఏంటంటే అది అన్నాను నేను, ఏంటి ఎస్పెషల్ ఏంటి ఇది జనక అయితే గనక అనుకున్నప్పుడు ఇమీడియట్గా అది భలే ఉందా అనిపించింది అన్న. జనక అయితే కనుక రైమింగ్ బాగుంది, మంచి తెలుగు పేరు. నాకైతే అంటే స్టోరీ తెలుసు, కవర్ చేస్తున్నాడు సార్, మీరు చెప్పండి. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, సేమ్ ఇలా ఇది జెన్యూన్. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటి, సేమ్ పాజ్, ఓకే, దెన్ ప్రాసెస్, తర్వాత వింటా ఉంటే టైటిల్ నచ్చింది. స్టార్టింగ్లో ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ అసలు దాని మీనింగ్ అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకుడు క్లారిటీ వస్తుంది ఏంటి జనక అయితే గనక అనేది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రియాక్షన్ సార్, ఫస్ట్ నైట్ ఏదో మెసేజ్ పెట్టా, ఇది అనుకుంటున్నాను టైటిల్ అంటే బాగుందన్న అని పెట్టారు ఫస్ట్. తర్వాత నిజంగా బాగుందన్న అన్నారు, అక్కడ డౌట్ వచ్చింది నిజంగా నొప్పిస్తారేనా అనేది ఎక్కుతుందా లేదో. బట్ మన హర్షిత గారు చెప్పినట్టు ఆనెస్ట్గా తెలుగు అంతగా అలవాటు లేని ఇవాళ జనరేషన్లో జనక అయితే కనుక అర్థం అవ్వడం కష్టం. కానీ ఒక తండ్రి అయితే ఏంటి, తండ్రి అయితే కనుక అనేది యాక్చువల్ సెన్స్. బట్ సినిమా మీరు అన్నట్టు సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టాము అని ఇంకా బెటర్గా సాటిస్ఫై అవుతారేమో అని అనిపిస్తుంది. అదే నాకు కూడా అదే ఫీలింగ్. బట్ వినగానే నాకు వచ్చింది అయితే డెఫినెట్లీ లేదు, నాకు క్లారిటీగా తెలుగు మీద వచ్చిన పట్టున్నా కూడా నేను ఒక్కసారి అదేనా